హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారండి. ఇవాళ అయితే బొబ్బట్లు చేస్తున్నామండి. ముందుగా అయితే పప్పుని కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒక 4 అయితే విజిల్ వేయించుకోవాలండి. ముందు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. పప్పు అయితే ఒక 4 విజిల్ వేయించామండి. ఇదిగోండి ఇలా అయితే ఉడికింది. ఇందులో బెల్లం కూడా వేసుకొని కలుపుకున్నాము. ఒక 2 విజిల్ వేసుకుంటే సరిపోనండి. కొద్దిగా లైట్గా ఉడికింది, పర్వాలేదండి. మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిపి శుభ్రంగా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే మెత్తగా అయిపోద్దండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇది కుక్కర్ ఉంది కదండి, స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇదిగోండి మిక్సీ పెడితే ఇలా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా 2 స్పూన్లు, దీంట్లో వేడి చేసుకోవాలండి. ఇది పలసగా ఉంది కదా, చిక్కబడుతుందండి. బొబ్బట్లకి ఏంటంటే మెత్తగా ఉండాలండి, అందుకని మిక్సీ పట్టుకున్నాం. బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని దీన్ని వేడి చేస్తే చిక్కబడుతుందండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా చిక్కబడే వరకు వేడి చేయాలండి దీన్ని. ఇది చల్లగా అయిపోయిన తర్వాత చిక్కబడిపోద్దండి. అప్పుడు దీన్ని ఉండలు చేసుకోవడమేనండి. మనం బూర్లకి పూర్ణం ఎలా చేస్తామో అలా ఉండల కింద చేసుకోవాలండి. కొద్దిగా పలసగా ఉంది కదా, దీని అయితే చల్లగా అయిన తర్వాత ఉండల కింద చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక 1/2 కేజీ పిండి తీసుకొని మైదా పిండి తీసుకున్నామండి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. కలిపేసి పిండి అయితే ఒక అరగంట సేపు పక్కనే నానబెట్టి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ముందైతే బాగా కలుపుకోవాలండి. దీన్ని అయితే శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఈలోపు ఆ పూర్ణం అంతా చల్లగా అయ్యి ఉండలు చేసుకోవాలండి. పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఉండలు చేసి పక్కన పెట్టాలి. పిండి అయితే ఈలోపు శుభ్రంగా కలిపి కోసేపు ఒక అరగంటనో పావుగంటనో పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా దీనికి పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకొని, వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోవాలండి. బాగా పలసగా అయిపోకూడదు. సరిపడా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇదిగోండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పిండిని అయితే కొంత నానబెట్టుకోవాలండి కోసేపు. ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పక్కనే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పిండి బాగా నానుతుంది. అప్పుడు బొబ్బట్లకి చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి అరగంట అయింది కదా, ఇప్పుడైతే బొబ్బట్లు కాల్చుకుందామండి. ఈలోపు ఉండలు అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా రౌండ్గా పూర్ణం బూరెలాగా ఇలాగా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది మైదాపిండి కొద్దిగా చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని చేయి మీద పెట్టుకొని పలసగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని ఇలా పలసగా చేయి మీద పెట్టుకుని మన చేతికి అంటుకోకుండా, అందులో ఆల్రెడీ ఆయిల్ వేసి ఉంది కాబట్టి అంటుకోదండి. ఇప్పుడు ఆ పూర్ణం బూరు మధ్యలో పెట్టాలండి. పెట్టి దాన్ని చుట్టూ మూసేయాలి మైదాపిండితో. మూసేసండి. ఇప్పుడు ప్లేట్ మీద పేపర్ పెట్టుకొని ఒక ప్లేట్ బోర్లించి దాని మీద ఒక పేపర్ పెట్టుకొని ఈ పూర్ణం అనేది దాని మీద పెట్టి చేతితో పలసగా పామాలండి. మళ్ళీ పైన పేపర్ వేసుకొని మన చపాతీ పాముకున్నట్టు అలా పలసగా పామాలండి. అలా ఒత్తుకుంటే సరిపోద్దండి. పేపర్ వేసుకొని పలసగా వచ్చేద్ది. చూసారా ఎలా వస్తుందో? ఇలా పేపర్ వేసుకొని పలసగా చేతితో అత్తితే సరిపోద్దండి. అంతే అండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని బొబ్బట్టు అయితే కాల్చుకోవాలండి. పెనం మీద మనం
నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి, అప్పుడే బొబ్బట్టుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇదిగోండి ఇలాగ కాల్చుకోవాలండి. ఇలా ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్టుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అంతే అండి, చేత్తోని ఇలాగా రౌండ్గా ఉండలు చేసుకొని పూర్ణం అందులో పెట్టి ఇలా పలసగా ఒత్తుకోవడమేనండి. కవర్ పెట్టుకొని ఒత్తుకోవాలి, కాకపోతే అప్పుడే బాగా వస్తాయండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా చేసుకొని మనం హాట్ బాక్స్లో పెట్టుకొని తింటే బాగుంటాయండి. 4-5 రోజులు తినొచ్చండి, హాట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి, బాగుంటాయండి. ఇంతే అండి, ఇదే ప్రాసెస్ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. బాయ్ అండి.